జై భారత్ వీటీవీ ప్రేమికి స్వాగతం. పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి స్పందనగా భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఆక్రమిత స్థావరాలు 9 స్థావరాల మీద ధీటైన జవాబు ఇవ్వడంతో భారత సత్తా ఏంటనేది ప్రపంచానికి కూడా తెలిసినట్టయింది. అయితే ఇక్కడే వీటన్నిటి గురించి మనం ఈ వార్తలు గమనిస్తూనే ఉన్నాం. కానీ ఇంత పెద్ద ఆపరేషన్ని ధైర్యంగా నిర్వహించినటువంటి ఇద్దరు గురించి మాత్రం తెలుసుకోవటం ఖచ్చితంగా మనకి చాలా అవసరం. ప్రతి భారతీయ మహిళ కూడా ఉప్పొంగిపోయేటువంటి ఇద్దరు ఆదర్శమూర్తులు ఉన్నారు. అందుకనే అమ్మ ప్రేమకి ప్రతీక భారతీయ మహిళ అయితే ఆగ్రహిస్తే ప్రతి మహిళ కళకత్తా కాళిక అనేటువంటి దీన్ని వీళ్ళు చాలా స్పష్టంగా ఈ ఆపరేషన్ సింధూర్లో చాటి చెప్పారు. అందుకని వీళ్ళ గురించి మనం చాలా బ్రీఫ్గా మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. ఆపరేషన్ తర్వాత మీరు గమనించారో లేదో, మీడియా సమావేశంలో సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వీళ్ళిద్దరూ కూడా మీడియా సమావేశంలో పాల్గొని ఇద్దరు మహిళలు ఈ ఆపరేషన్ ఎలా జరిగింది ఏంటి అనేటువంటి వివరాలు వివరించారు. వీళ్ళల్లో అసలు ముందు ఈ కల్నల్ సోఫియా ఖురేషీ ఎవరు అని కనుక చూస్తే, ఇద్దరు కూడా వాళ్ళ ప్రొఫైల్స్ చూస్తే నిజంగా ఉప్పొంగిపోయేటువంటి ఒక భారత మహిళ, ప్రతి మహిళకి కూడా గర్వంగా శభాష్ అనిపించేటువంటి రీతిలో వాళ్ళ ప్రొఫైల్స్ ఉన్నాయి. అందుకని చెప్తున్నాం మనం. భారత సైన్యంలో ప్రముఖ మహిళా అధికారి ఎవరు అంటే కల్నల్ సోఫియా ఖురేషీ. ఆమె భారత సైన్యంలో సిగ్నల్స్ కోర్లో సేవలు అందిస్తున్నారు. 1981లో ఆమె గుజరాత్లోని వడోదరాలో జన్మించిన ఆమె బయోకెమిస్ట్రీలో పీజీ చేసింది. బయోకెమిస్ట్రీలో పీజీ చేసి 99లో 17 ఏళ్ల వయసులోనే షార్ట్ సర్వీసెస్ కమిషన్ ద్వారా భారత సైన్యంలో చేరింది. ఎక్కడికో విదేశాలకు వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకోలే, సైన్యంలోనే చేరి సైన్యానికి సేవలు అందించాలి. అయితే ఈ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది ఆమెకి అన్నట్లయితే, ఆమె కుటుంబ నేపథ్యం కూడా ఆ సైనిక నేపథ్యం, ఈ దేశానికి సేవ చేయాలనేటువంటి భావజాలాన్ని ఆమె చిన్నతనం నుంచి ఆమె తాతగారి దగ్గర నుంచి పుణికిపుచ్చుకుంది. ఆమె తాతగారు కూడా సైన్యంలో సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తి. ఇక ఆమె భర్త మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీలో అధికారి. వాళ్ళకి ఒక సమీర్ అనేటువంటి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. సో 2016లో ఎక్సర్సైజ్ ఫోర్స్ 18 అనేటువంటి ఒక సైనిక దీంట్లో ఎక్సర్సైజ్ కాంపిటీషన్స్లో భారత సైన్యానికి నాయకత్వం వహించినటువంటి తొలి మహిళా అధికారి. అంతేకాకుండా యాక్చువల్గా ఈ పోటీల్లో 18 దేశాలు పాల్గొన్నాయి. ఆ 18 దేశాల్లో కూడా ఆమె ఏకైక మహిళా కమాండర్గా నిలబడిందంటే ఆమె క్యాపబిలిటీస్ ఏంటో, కెపాసిటీస్ ఏంటో తెలుసుకోవచ్చు. 2016లో ఐక్యరాజ్య సమితి శాంతి బలగాల మిషన్లో కూడా ఆమె పార్టిసిపేట్ చేశారు. అంతేకాకుండా వరద సహాయ కార్యక్రమాలు వచ్చినప్పుడు అత్యంత ప్రాణాలకు తెగించి ధైర్య సాహసాలతో ఫ్లడ్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్లో పాల్గొన్నదంటే ఎంత గొప్ప వ్యక్తో చూడండి. అటువంటి వ్యక్తి ఆపరేషన్ సింధూర్లో జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముహదీన్ లాంటి ఉగ్రవాద సంస్థలని ఒక లక్ష్యంగా తీసుకొని, మా భారతీయ మహిళల నుదుట సింధూరాన్ని చెరిపేస్తారా మీరు అని చెప్పని ఒక కాళికలాగా, ఒక మహిషాసుర మర్ధనీలాగా ఇద్దరూ కూడా చక్కగా ప్లాన్ చేసి కొట్టారు. కొడితే ఆ టార్గెట్ రీచ్ అయ్యేటువంటి విధంగా కొట్టారు. ఎక్కడా కూడా వాళ్ళకి ఏదో అవుతుందనేటువంటి ఇది లేదు. వాటన్నింటినీ కూడా మనకి మీడియా సమావేశంలో చూపించి ఉగ్రవాదం యొక్క వెన్నెముక విరిచేసినటువంటి ఆ మహిళలు ఇద్దరు. మరొక మహిళ ఎవరు అన్నట్లయితే వింగ్ కమాండర్. ఈవిడిది కూడా చాలా ఆసక్తికరమైనటువంటి ప్రొఫైల్. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. భారత వాయుసేనలో ఈమె ఒక ప్రముఖ హెలికాప్టర్ పైలట్. ఆమె 2019లో డిసెంబర్ 18న ఫ్లయింగ్ బ్యాచ్లో ఆమె శాశ్వత కమిషనర్లో ఒక ప్లేస్ ఇదవటం కాకుండా, ఆసక్తికరమైన అంశం ఏంటంటే 2500 గంటలకు పైగా ఫ్లయింగ్ అనుభవం కలిగి చేతక్ చీతా అనేటువంటి హెలికాప్టర్లలో మొత్తం ఆ కొండ ప్రాంతాల్లో, అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రాంతాల్లో, జమ్మూ కాశ్మీర్ ఈశాన్య ప్రాంతాల్లోని క్లిష్టమైన భూభాగాల్లో ఆమె హెలికాప్టర్ నడిపినటువంటి సిసలైనటువంటి హీరోయిన్గా చెప్పుకోవాలి. 2021లో మౌంట్ మణిరంగ్ అనేటువంటి 21,650 అడుగుల పైన జరిగినటువంటి
పర్వతారోహణ దళంలో కూడా ఆమె పార్టిసిపేట్ చేసిందంటే ఆమెకు ఉన్నటువంటి స్టామినా కెపాసిటీసు ఏంటి అనేది మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైనటువంటి ఏదేంటంటే ఆమె పేరు వ్యోమికా సింగ్, అంటే మనం సార్థక నామధేయులు అని చెప్పి అంటాం కదా, ఆ విధంగా సార్థక నామధేయురాలు ఈ భారతీయ వాయుసేన IAF హెలికాప్టర్ పైలట్ వ్యోమికా సింగ్. ఆమె ఏంటంటే వ్యోమిక అంటే ఆకాశరాజు తనయ. మనకి తెలుసు కదా, వ్యోమగాములు అంటాం, అంటే అంతరిక్షంలో ఉండేటువంటి వాళ్ళు. ఆ విధంగా వ్యోమిక అని అంటే ఆకాశరాజు తనయ అనేటువంటి అర్థం ఉంది. అందుకని ఆమెకి వ్యోమిక అనేటువంటి పేరు పెడితే ఆ పేరుకు తగ్గట్టుగానే చిన్నప్పటి నుంచి కూడా ఆమె పైలట్ అవ్వాలని అనుకునేది. పాఠశాలలో ఉన్నప్పుడు NCCలో చేరి ఆ తర్వాత ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీస్లోనే సాయుధ దళాల్లో చేరిన ఫస్ట్ పర్సన్ అంట. వాళ్ళే ఆశ్చర్యపోయారు. అయితే చిన్నప్పటి నుంచి కూడా ఆ లక్ష్యాన్ని చేరుకున్నటువంటి గొప్ప మహిళా శక్తి. అందుకని భారతీయ ప్రతి మహిళ కూడా గర్వించాల్సింది ఏంటంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాల వరకు మనం పాటిస్తాం, అంతేగాని అవి గనక వాటిల్లో ఏదైనా తేడా వస్తే మహిళల చేతులకు ఉన్నవి గాజులు కాదురా, అవసరమైతే అవి విష్ణు చక్రాలరా అని చెప్పని నిరూపించినటువంటి మహిళలు కలకత్తా కాళికలాగా, మరొకరు మహిషాసురమర్దినిలాగా, ఇంకొకరు ఇద్దరు కలిసి ఈ ఆపరేషన్ సక్సెస్గా చేయటం అనేటువంటిది ఏ మహిళల నుదుట సింధూరాన్ని చెరిపేశారో అలాంటి రాక్షసుల్ని మష్కరుల్ని తొదముట్టించినటువంటి సిసలైనటువంటి మహిళా శక్తికి వారసులు వీళ్ళిద్దరూ. అందుకనే వాళ్ళకి సాల్యూట్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.